రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం త్వరలోనే దేశంలోనే కాదు ఆసియాలో డేటా సెంటర్ల ప్రధాన కేంద్రంగా ఎదగనుంది. ప్రపంచ టాప్ దిగ్గజ సంస్థలు వరుసగా పెట్టుబడులు ప్రకటించడంతో వైజాగ్ డిజిటల్ మ్యాప్ పై ప్రత్యేకంగా నిలుస్తుంది. రిలయన్స్, గూగుల్స్, బ్రూక్ఫీల్డ్, సిఫీ వంటి బహుళజాతి సంస్థలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో భారీ స్థాయి డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవడం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద మైలురాయిగా మారింది. 400 ఎకరాల్లో రిలయన్స్ డిజిటల్ కనెక్షన్ సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న ఏఐ ఆధారిత డేటా సెంటర్ 98,000 కోట్ల భారీ పెట్టుబడితో 2030 నాటికి రూపుదాల్చనుంది. ఇదే సమయంలో గూగుల్ 1,33,00,000 కోట్ల భారీ ప్రాజెక్టుకు, బ్రూక్ఫీల్డ్ 1,10,00,000 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిఫీ టెక్నాలజీస్ ఇప్పటికే 16,000 కోట్లతో తమ డేటా సెంటర్ కాంప్లెక్స్ కు భూమి పూజ కూడా జరిపింది. ఇక ఈ మొత్తం పెట్టుబడులు అమల్లోకి వస్తే ప్రపంచ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వైజాగ్ కీలక పాత్ర పోషించే రోజు దగ్గరలోనే ఉందంటూ నిపుణులు అంచనా వేస్తున్నారు. విశాఖపట్నం త్వరలోనే దేశంలోనే కాదు ఆసియాలో డేటా సెంటర్ల ప్రధాన కేంద్రంగా ఎదగనుంది. ప్రపంచ టాప్ దిగ్గజ సంస్థలు వరుసగా పెట్టుబడులు ప్రకటించడంతో వైజాగ్ డిజిటల్ మ్యాప్ పై ప్రత్యేకంగా నిలుస్తుంది. రిలయన్స్, గూగుల్, బ్రూక్ఫీల్డ్, సిఫీ వంటి బహుళజాతి సంస్థలు వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో భారీ స్థాయి డేటా సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకోవడం రాష్ట్ర అభివృద్ధికి పెద్ద మైలురాయిగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ మనస. ఏపీలోనే పెద్ద గూగుల్ సెంటర్ గా కూడా ఈ రోజు ప్రారంభం కానుంది. దీనికోసం ఎంఎస్ఎంఈ శ్రీనివాస్ అంటే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా 12 గంటలకు కూడా ఈ టాటా డేటా సెంటర్ కూడా వెళ్ళనున్నారు. ఇదే చూసుకుంటే కనుక 400 ఎకరాల్లో భారీగా డేటా సెంటర్ కూడా రిలయన్స్ డిజిటల్ కనెక్షన్ మరియు 98,000 కోట్లతో కూడా ఒక 1000 మెగావాట్ల ఏఈ డేటా సెంటర్ కూడా ప్రతిపాదన ఉంది. 2030 నాటికి రిలయన్స్ ఏఐ డేటా సెంటర్ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుకుంటోంది. అయితే గూగుల్ ద్వారా 1.33 కోట్ల పెట్టుబడితో కూడా భారీ డేటా సెంటర్ కు ఒప్పందం కుదుర్చుకున్నారు. బ్రూక్ఫీల్డ్ 1.10 లక్షల కోట్ల డేటా సెంటర్ ఇన్వెస్ట్మెంట్ తోను, అలాగే సిఫీ టెక్నాలజీస్ 16,000 కోట్ల డేటా సెంటర్ కాంప్లెక్స్ భూమి పూజ కూడా చేయనున్నారు. ఈ వరుస పెట్టుబడులతో కూడా విశాఖ ఐటీ రంగానికి దీనికి కూడా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా రానున్నాయి. ఇప్పటికే టాటా కూడా 1 మెగావాట్ విద్యుత్ సెంటర్ గిగావాట్ విద్యుత్ ఇచ్చేందుకు కూడా ఈ డేటా సెంటర్లు కూడా నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ రోజున 12 గంటలకు ఈ మంగళగిరిలోని ఈ డేటా సెంటర్ ప్రధాన కార్యాలయం అంటే టాటా ఇన్నోవేటివ్ డేటా సెంటర్ ప్రధాన కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో కూడా చాలా మంది డేటా సెంటర్లు దీనికి సంబంధించిన కంపెనీ ప్రతినిధులతో కూడా మరికొద్ది సేపట్లో కూడా ఎంఓయూలపై సంతకం జరిగే అవకాశం ఉంది మనతో. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.